అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం, చివరి అధ్యాయం మోక్ష సన్యాస యోగం. అంటే విషాదం నుంచి మోక్షం వరకు మన జీవన ప్రయాణాన్ని వివరించేది శ్రీమద్ భగవద్గీత. అయితే అందులో మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకం ధృతరాష్ట్రునితో మొదలవుతుంది. ధృతరాష్ట్రుడు సంజయుని ఈ రకంగా అడుగుతాడు. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఓ సంజయ, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో సమావితులైన నా వాళ్ళు మరియు పాండపుత్రులు ఏమి చేసిరి సంజయ అని ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతున్నాడు. ఇక్కడ ధృతరాష్ట్రుని యొక్క సంకుచిత స్వభావం చాలా స్పష్టంగా మనకు గోచరమవుతుంది. ఏమని గోచరమవుతుంది? పాండురాజు ధృతరాష్ట్రుడు పాండురాజు ఇద్దరు కూడా అన్నదమ్ముల పిల్లలు, తమ్ముడి పిల్లలు కూడా తన పిల్లలే అనుకునేవాడు పెదనాన్న అవుతాడు. కానీ ఇక్కడ యుద్ధక్షేత్రంలో నా వాళ్ళ మధ్య పాండుపుత్రుల మధ్య ఏమి జరిగింది అని పాండుపుత్రులను విడదీసి తన పుత్రులను విడదీసి మాట్లాడుతున్నాడు అంటే తన పుత్రుల పట్ల ఎంత వ్యామోహం కలిగి ఉన్నాడు అన్నది మనకు అర్థమవుతుంది. అందులోనూ రాజ్యపాలన చేస్తున్న ఒక మహారాజు ఈ రకంగా తన సంతానాన్ని తమ్ముడి సంతానాన్ని వేరు చేసి చూడడం అనేది తన సంకుచిత స్వభావానికి, తన ఈర్ష్యా స్వభావానికి తార్కాణము. కాబట్టి బంధుత్వాల్లో ఈ వేర్పాటువాదము, ఈ పృథక్వాదము ఏదైతే ఉన్నదో ఇది చీలికకే దారితీస్తుంది, యుద్ధాలకే దారితీస్తుంది అన్నది మహాభారతం మనకు సందేశాన్ని ఇస్తుంది. ఈ భగవద్గీతలోని మొదటి శ్లోకం కూడా మనకు చాలా స్పష్టంగా అర్థాన్ని, ఒక స్వభావాన్ని వివరించేది ఏంటంటే పెదనానైన వాడు తన తమ్ముని పుత్రులైన వాళ్ళను వేరుగా చూడడం అనేది ఇక్కడ జీర్ణించుకోరాని ఒక విషయము. నా వాళ్లకు అంటే నా పుత్రులకు మరియు పాండుపుత్రులకు మధ్య ఏమి జరిగింది అనడంలో ఒక మహారాజు ఉండకూడని స్వభావంతో ఎలా మసులుకుంటున్నాడు, తన రాజ్య పాలన ఎంత అధర్మగా చేస్తున్నాడు అన్నది మనకు ఇక్కడ అవగతమవుతుంది. ఇలాగే మిగిలిన శ్లోకాల అర్థాల కోసము చిత్రమాలికను అనుసరిస్తూ ఉండండి, చిత్రమాలికను చూస్తూనే ఉండండి. జై శ్రీరామ, జై శ్రీకృష్ణ, జై భారత్ మాత, జై జై భారత్ మాత, జై సనాతనం, జై జై సనాతనం, జై భవానీ వీర శివాజీ.